హర్మస్ జలసంధిలో ట్యాంకర్ల జామ్, శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నిర్వీర్యం చేయడానికి ఎలక్ట్రానిక్ రక్షణ కవచాన్ని యాక్టివేట్ చేసిన ఇరాన్. డిజిటల్ చీకటిలో చిక్కుకున్న 1100 పైగా నౌకలు, దారి తప్పుతున్న ఆయిల్ ట్యాంకర్లు, జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్లు తమ ఉనికిని ఇతరులకు చేరవేయడానికి ఏఐఎస్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను వినియోగించుకుంటాయి. అయితే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ తమపై యుద్ధానికి దిగడంతో ఆ దేశ క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఇరాన్ ఈ ప్రాంతంలో తన రక్షణ కవచాన్ని ఉత్తేజకరంగా చేయడమే హార్మజ్ జలసంధిలో ప్రస్తుత పరిస్థితికి కారణం. ఇరాన్ యాక్టివేట్ చేసిన 2 ఎలక్ట్రానిక్ కవచాలు ప్రథమమైనవి. ఒకటి సయ్యద్-4, రెండవది కోబ్రా V8. ఈ రెండింటిని హార్మజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉన్న తన బందర్ అబ్బాస్ అనే నౌకాదళ స్థావరంలో ఇరాన్ మోహరించింది. వీటిలో సయ్యద్-4 క్షిపణి నిఘా వ్యవస్థ, అమెరికా వద్ద ఉన్న స్మైల్ సామర్థ్యం వద్ద గల విమానాలు రాడార్ ద్వారా గుర్తించడం కష్టం. కానీ తమ వద్ద ఉన్న సయ్యద్-4 వ్యవస్థను ఫాసిస్ రాడార్ సామర్థ్యం ఉందని ఇరాన్ చెబుతుంది. ఈ ఫాసిస్ రాడార్లు ఎలాంటి సంకేతాలను విడుదల చేయవు. కేవలం వాతావరణంలో అప్పటికి ఉన్న మొబైల్ సిగ్నళ్లు, టీవీ, రేడియో సిగ్నళ్లను గమనిస్తూ ఉంటాయి. స్టెల్త్ విమానాలు ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు అవి వెళ్లే మార్గంలో అక్కడ ఉన్న వైఫై, రేడియో తరంగాలను చిన్నపాటి అలజడిని సృష్టిస్తుంటాయి. సయ్యద్-4 సెన్సార్లు అలజడులను పసిగట్టి ఆకాశంలో స్మైల్ విమానాలను పెద్ద ఎత్తున ఎక్కడుందో గుర్తిస్తున్నాయి. అయితే ఈ కోబ్రా V8 కారణంగా జీపీఎస్ జామ్ అవడం వల్ల ఈ 250 కిలోమీటర్ల పరిధిలో ఉన్న విమానాలకు జీపీఎస్ నావిగేషన్ దెబ్బతింటుంది. రంగంలోకి హిజ్బుల్లా, ఇజ్రాయెల్ పై భీకర దాడి. హిజ్బుల్లా రాజకీయ విభాగం చీఫ్ మొహమ్మద్ రాడ్, నిఘా విభాగం చీఫ్ హుస్సేన్ మైక్లెన్ హతమారినట్టు ప్రకటించింది. లెబనాన్ హిజ్బుల్లా మిలిటరీ కార్యకలాపాలపై నిషేధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని నవాఫ్ సలాం ప్రకటించారు. B-2 బాంబర్లు, F-35 ఫైటర్లు, లుకాస్ డ్రోన్లు, ఇరాన్పై దాడికి అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తున్న అమెరికా. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ను వాడుతున్నారు. ఇక్కడ B-2 స్పిరిట్ స్మైల్ బాంబర్లతో ఇరాన్ భూగర్భ క్షిపణి కేంద్రాలను అమెరికా ధ్వంసం చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానమైన F-22 రాప్టార్లను వినియోగిస్తుంది. B-2 స్టెల్త్ బాంబర్లు, లూకస్ డ్రోన్లు, పేట్రియల్ క్షిపణులు, థాడ్ క్షిపణి వ్యవస్థలు, F-18, F-16, F-22, A-10 అటాక్ జెట్లు, F-35 స్మైట్ ఫైటర్లు, EA-18 ఎలక్ట్రానిక్ అటాక్ ఎయిర్క్రాఫ్ట్స్, అవాక్స్ విమానాలు, ఎయిర్ బాంబర్ కమ్యూనికేషన్ రిలే విమానాలు, P-8 తీరగస్తీ ఎయిర్క్రాఫ్ట్లు, RC-135 రికగ్నిషన్ ఎయిర్క్రాఫ్ట్, MQ-9 రిపర్ డ్రోన్లు, M-142 హై ఎబిలిటీ ఆర్టిలరీ రాకెట్ వ్యవస్థలు, గైడెడ్ మిసైళ్లు, డ్రై స్టార్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, రిఫ్యూయలింగ్ ట్యాంకర్ ఎయిర్క్రాఫ్ట్లు, రిఫ్యూయలింగ్ షిప్లు, C-17 గ్లోబల్ మాస్టర్ రవాణా సదుపాయాలు, C-130 విమానాలు. ఇవి అమెరికా ఉపయోగిస్తున్నది. ఇరాన్ ఉపయోగిస్తున్న క్షిపణులు భూగర్భంలో వందల కిలోమీటర్ల లోతున మిసైల్ సిటీస్ పేరుతో సొరంగాలు తవ్వి అక్కడి నుంచి క్షిపణులు ప్రయోగించే ఏర్పాట్లు చేసింది. 12 రోజుల పాటు ఇరాన్పై దాడులు చేసిన ఇజ్రాయెల్ వాటిని కొన్నింటిని కూడా ధ్వంసం చేసిన మెజారిటీ వ్యవస్థలు ఇప్పటికీ పనిచేస్తున్నాయని అంచనా. ఇరాన్ వద్ద 75 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలపై దాడులు చేసే షార్ట్ రేంజ్ మిసైళ్ల నుంచి 2000 నుంచి 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం నాశనం చేయగల బోరామ్
షహర్ క్షిపణుల దాకా పలు రకాల క్షిపణులు ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్, అమెరికాతో పాటు జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇరాన్ క్షిపణుల వ్యవస్థలను ధ్వంసం చేయడంపై దృష్టి సారించింది. ఇరాన్లోని నతంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థలోని ఇరాన్ ప్రతినిధి రైజా నజాఫీ వెల్లడించారు. భారత్కు కెనడా యురేనియం, పౌర ఇంధనాల అవసరం కోసమే క్యాంపస్లు ఏర్పాటు చేయనున్న ఆ దేశ యూనివర్సిటీలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పేరుతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంగా మార్పు. ఢిల్లీలో ఇద్దరు ప్రధానులు మోడీ, కార్నే చర్చలు. భారత్కు కీలక యురేనియం ఇవ్వడానికి కెనడా అంగీకరించింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 మిలియన్ అంటే సుమారుగా $4.15 లక్షల ఇరు దేశాలు నిర్ణయించాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ CEPA కుదుర్చుకున్నాయి. పౌర అణు విద్యుత్ కోసం కెనడా $2.6 బిలియన్ అంటే సుమారు 24,000 కోట్ల యురేనియాన్ని సరఫరాకు అంగీకరించింది. యుద్ధం తీవ్రతరం. అమెరికాకు మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్కు మద్దతుగా హెజ్బుల్లా, ఇరాకీ సాయుధ మిలిషియా. అబ్రహం లింకన్ ఎంతో భద్రం, యుద్ధ విమానాల రక్షణ. $400 కిలోమీటర్ల రక్షణ కవచం. బెంగళూరులో ట్రంపెట్ ట్రీ చెట్లను మ్యాప్ చేస్తూ యాప్. ఇప్పటి వరకు 20,939 చెట్లను మ్యాప్ చేసినట్లు వివరించారు. అణ్వాయుధ యుద్ధ విమానాలను మిత్ర దేశాలకు పంపిస్తాం. మెక్రాన్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రకటించారు. బ్రిటన్, జర్మనీ, పోలాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, గ్రీస్, స్వీడన్, డెన్మార్క్లతో కలిసి దీనిపై ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయని తెలిపారు. సిగ్నల్స్ తక్కువగా ఉండే చోట హైస్పీడ్ నెట్వర్క్. అత్యాధునిక 5G టెక్నాలజీ రూపొందించిన IITH అధ్యాపకుడు. ఓరాన్ కంప్లియన్స్ 32T32R మాసిన్ IMO రేడియో యూనిట్ విడుదల చేశారు. ఇందులో అమర్చిన అడ్వాన్స్డ్ ULPI యాప్లింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్, 5G FW ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్, మొబైల్ సిగ్నల్స్ తక్కువగా ఉండే ప్రాంతాల్లో అద్భుతమైన సిగ్నల్స్ అందిస్తుందని తెలిపారు. ఓరాన్ వివిధ కంపెనీలతో నెట్వర్క్ను అనుసంధానిస్తుంది. ప్రస్తుతం ఇది N75 బ్యాండ్లతో పనిచేస్తుంది. సుప్రీం లీడర్ని ఎన్నుకునే ప్రక్రియను కొనసాగుతుందని ఇరాన్ వెల్లడించింది. ప్రస్తుత కార్యకలాపాలకు అధినాయకత్వం అరీఫీ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అధ్యక్షుడు పెజెష్కియాన్, న్యాయాధిపతి గోలాన్ హుస్సేన్ మెహానీ ఏజీ సహకరిస్తున్నారు.